ఎక్స్పెక్టేషన్స్ ఇంత హై ఉన్నప్పుడు బేసికలీ యు ఆర్ ఫైనెస్ట్ యాక్టర్ అని చెప్పాలి. గుంటూరు టాకీస్ నుంచి ఐ వాజ్ లైక్ కీప్ ఆన్ ఫాలోయింగ్ యూ, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బట్ టిల్లులో రికగ్నైజేషన్ లైక్ ఓవర్ నైట్ అంటారు కదా, అలా జనరల్లీ అంటారు, బట్ దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉండింది. ఐ నో దట్, అండ్ ఎవ్రీబడి ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. ఫర్ యూ లైక్ ఆ స్టార్డమ్ నుంచి స్టార్ బాయ్ సిద్ధు అంటున్నప్పుడు, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి షోల్డర్స్ మీద, అండ్ హవ్ యూ టేక్ ఇట్? అదేనండి, ఇంకా నెక్స్ట్ సినిమా నుంచి రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి ఫిల్మ్ అట్లీస్ట్ ఒక మినిమం స్టాండర్డ్ ఫిల్మ్ అయి ఉండాలి, మినిమం డెలివర్ చేయాలి సినిమా. రైట్, సో దట్స్ ఇట్. సో ఫర్ యూ, మీకు లిటరల్లీ చాలామంది అంటారు తను అదృష్టవంతురాలు కూడా అంటారు టాలెంట్తో పాటు. బేసిక్గా ఫస్ట్ ఫిలిం లైక్ ఒక రేంజ్లో హిట్ చేయడం అనేది క్రేజీనెస్ అది. సో ఫర్ యూ ఎలా అనిపించింది ఆ రోజు అంత బిగ్గెస్ట్ టాక్ వచ్చినప్పుడు? యాక్చువల్లీ ట్రూ, నేను లక్కీ కూడా, కానీ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టే ఒక డేలో వచ్చింది కాదు అది. నాకు 8 years పట్టింది బేబీ వరకు రావడానికి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్. బట్ నో బడీ టాక్ అబౌట్ లైక్ ప్రీవియస్లో ఏం జరిగిందనేది తెలియకుండా ఫస్ట్ మీరు లీడ్ చేసింది ఇది కాబట్టి ఎవ్రీబడి గివింగ్. బట్ తెలుసు కొందరికి నేను యూట్యూబర్గా ఉన్నాను, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాను, దెన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నాను అని చెప్పి. రైట్, ఆ 8 yearsలో ఇవన్నీ నడిచినాయి. ఆఫ్టర్ దట్ బేబీ. రైట్. బేసిక్ కామన్ క్వశ్చన్ నాకు తెలిసి అందరూ అడిగేది ఏంటి అంటే, సక్సెస్లో ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ టీమ్ని చూస్ చేయడం జరుగుతుంది, సక్సెస్ఫుల్ డైరెక్టర్తో వర్క్ చేయడం జరుగుతుంది అంటారు. బట్ గ్యాప్ ఇచ్చారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత భాస్కర్ గారు గ్యాప్ ఇవ్వడం జరిగింది. వెన్ లైక్ భాస్కర్ గారు ఈ స్క్రిప్ట్తో వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్ ఫస్ట్? అండ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఇలాంటివి అదేం లేదండి. అంటే నేను క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ లేకపోతే నార్మల్గా వేసి లెక్కలు వేసుకుని ఉంటే నేను ఇవాళ ఇంకా ఇంట్లోనే కూర్చుని ఉండేవాడిని. అంటే రైట్ యాక్టర్ షుడ్ నాట్ రైట్, ఆర్ యాక్టర్ రైటింగ్లోకి ఎందుకు వస్తున్నాడు, లేకపోతే మేకింగ్లోకి ఎందుకు వస్తున్నాడు అని క్వశ్చన్స్ చాలా అడిగేవాళ్ళు స్టార్టింగ్లో, బిఫోర్ కృష్ణ అండ్ హిస్ లీలా అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఒకవేళ ఇఫ్ ఐ హ్యాడ్ గివెన్ ఇన్ టు దట్ మిత్ ఆర్ ఏమంటారు ఆ నోషన్కి నేను సరెండర్ అయిపోయి ఉంటే ఇంకా జస్ట్ వెయిటింగ్లోనే అలా ఉండేవాళ్ళం మనం. సో ఐ జనరలీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్ ఆర్ ఎనీ గేమ్ అండి. నేను జస్ట్ నాకు ఏదన్నా ఎవరైనా చెప్పినప్పుడు నాకు నచ్చితే నేను ఒప్పేసుకుంటాను. సో నాకు భాస్కర్ గారు కథ చెప్పిన రోజు డే వన్ నాకు ఐ ఫెల్ట్ దట్ ఇట్స్ అ వెరీ కూల్ ఫిల్మ్ టు మేక్. రైట్, రైట్. సో ఐ వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. యాక్టర్ కూడా ఒక క్యారెక్టర్కి ఒక సినిమాకి సరెండర్ అవ్వాలి. జనరల్లీ మీరు ఎలాగుంటుంది, నీకు కంప్లీట్గా సరెండర్ అయిపోయారు అది అన్నట్టు. సో జాక్లో అలా సరెండర్ అయిపోవడానికి ఆ యూఎస్బీ ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఫస్ట్? లైక్ అదే ఆయన రాసిన క్యారెక్టరైజేషన్ అండి. డే వన్ నుంచి నాకు ఆయన రాసిన క్యారెక్టరే నాకు ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది. ఫస్ట్ నుంచే నాకు ఓకే ఈ క్యారెక్టర్ మనం చెప్పాలి, ది స్టోరీ ఈ క్యారెక్టరైజేషన్ తోటి మనం చెప్పాలి అని అనిపించింది. సో బేసిక్గా మీకు ఏంటంటే ఫోర్ ఫ్రంట్లో ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉంటుంది, వెనకాల చాలా స్టోరీ జరుగుతూ ఉంటుంది. సో మనం జాక్ త్రూ చూస్తాం ఆ సినిమా మొత్తాన్ని. ఓకే, సో ఆయన క్యారెక్టర్ అండి ఫ్రమ్ డే వన్. ఓకే, సో ఆ ఎనర్జీని మొత్తం అంతా తీసుకొచ్చేది చాలా రేసీగా ఉంది యాక్చువల్లీ.